15,000 అన్నారు, పాట పాడారు. ఇప్పుడు 13కి వచ్చింది. పర్వాలా. పథకాలు అంటే ఏమన్నా 2 పథకాలు ఇచ్చారు కదా. గ్యాస్ ఒకటి ఇచ్చారు. గ్యాస్ సెకండ్ టైం లేదు ఎవరికిను. రేషన్ తోటి డ్రాబ్యాక్ వీళ్ళకి. రేషన్ మటుకు వీళ్ళకి మైనస్. ఎందుకంటే రేషన్ది తెచ్చియకపోతే అందరూ తెచ్చుకోలేరు, అందరూ లైన్లో నుంచోలేరు కదా. ఈ మూట తీసుకెళ్ళి ఈ ఇచ్చిన బియ్యానికి మళ్ళీ వాళ్ళు ఆటో మాట్లాడుకొని షాప్ ఎక్కడో ఉంటుంది, ఇల్లు ఎక్కడో ఉంటుంది. ఎవరికి ఇంటి పక్కన ఉండవు కదా ఏవీను. అదేంటంటే వెళ్ళి తెచ్చుకుని మళ్ళీ దానికోసం ఆటో మాట్లాడుకుని లేకపోతే ఇంకో మంచి స్టాండ్ బై పెట్టుకొని కొంచెం కష్టంగా ఉంది. రేషన్ మటుకు మైనస్. అదే పాత పద్ధతి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఎవరు చేశారనేది కాదు. ఇప్పుడు మీరు అలవాటు చేశారు వాళ్ళు. అది అందుబాటులో ఉంది, అందరికీ బాగుంది. అది ఉంటే కంటిన్యూ అయితే బాగుంటుంది. మేడం 2 రోజుల క్రితం కూడా తల్లికి వందన పథకం రిలీజ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. అది 15,000 అన్నారు, పాట పాడారు. ఇప్పుడు 13కి వచ్చింది కదా. అంటే 13,000 2,000 ఏంటంటే మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ కట్ చేసి అది ఒకటి చెప్పి ఒకటి చేయకూడదు. స్కూల్ మెయింటెనెన్స్కి మీరు ఇంకా 17 వేసుకుని ఇంకో 2 వాళ్ళు వేసుకోవచ్చుగా. వీళ్ళకి తగ్గించడం ఎందుకు, వాళ్ళకి తగ్గించడం ఎందుకు? పిల్లలకి ఇచ్చే డబ్బులు తగ్గించడం ఎందుకు? ఇంకో 2,000 వేసుకుని మీకు 17 అంటే సరిపోతుందిగా. అవునా కదా. వాళ్ళకి ఇచ్చే వాటిలో పిల్లలకి ఇచ్చే వాటిలో తగ్గించుకోవడం ఎందుకు? ఈ ప్రైవేట్ స్కూల్సే కానీ ఏవైనా కానీ ఆ పుస్తకాలకి వాటికి బోల్డ్ అవుతుంది. ఏ పేరెంట్స్ కైనా కష్టమే కదా. మరి అలాగే చూసుకుంటే కనుక ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము రానివ్వండి, వచ్చాక చూద్దాం. బస్సులు ఏదైనా అమలులోకి వచ్చినప్పుడు మనం చెప్పాలి. అంతేగాని వస్తుంది చేస్తుంది అన్నదానికి దీనికి చాలా తేడా ఉంది. అదొక్కటి మటుకు పెన్షన్ మటుకు అది ఒక్కటి మటుకు రన్నింగ్లో అది పాత పద్ధతే ఉంచారు. అదొక్కటి బాగుంది. పెద్దవాళ్ళు వాళ్ళ ఇబ్బందులు పడకుండా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, అది తీసేయటం తప్పే, చాలా తప్పు. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి కానీ వీళ్ళేమో అన్నీ చేసాము, అన్నీ అమల్లో పెట్టామంటారు. అక్కడ సచివాలయానికి వెళ్తే మాకు ఏ జీవో లేదని, ఎటువంటి జీవో లేదు, ఎటువంటి పథకాలు